రుణాలపై 3 నెలల మారటోరియం స్థిరాస్తికి వర్తిస్తుందో లేదో చెప్పాలి. కేంద్రం ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసు. ఏపీలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. తొలి విడతగా 2,800 కోట్లు రైతుల అకౌంట్లో జమ. నదులు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి. ఈ నెల 17న నదీ జలాల వినియోగంపై ఉన్నత స్థాయి సమీక్ష. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. అమరావతి భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై స్టే. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. భారత్లో 81,970కి చేరిన కరోనా కేసులు. 24 గంటల్లో 3,967 మందికి వైరస్, 100 మరణాలు నమోదు. చైనాతో క్షీణిస్తున్న అమెరికా సంబంధాలు. జిన్పింగ్తో చర్చలకు ట్రంప్ నిరాకరణ. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్లు. తీవ్రంగా ప్రభావితమవుతున్న బ్యాంకింగ్ స్టాక్లు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 3వ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే చర్యలను ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు 1,00,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ కాలంలో రైతుల ఖాతాల్లో 18,730 కోట్లను జమ చేయడంతో పాటు రైతుల నుంచి 73,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని ఆమె చెప్పారు. 74,300 crores had taken place during the lockdown. 74,300 crores of purchases based on minimum support price happened during the lockdown, and also 18,700 crores have been transferred to the accounts of farmers directly into their accounts under the scheme PM Kisan Samman, and that is only during the 2 months. And then Fasal Bima Yojana claim payments have been cleared to the extent of 6,400 crores in the last 2 months. Bima Yojana claims, when a farmer wants to utilize and ask for the claim so that he gets the insurance money in his name, such claims totaling 6,400 crores have been cleared in the last 2 months. ఇక మత్స్యకారుల కోసం 20,000 కోట్లతో పీఎం మత్స్య సంపద యోజన పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దేశ ఆక్వా ఉత్పత్తులు రెట్టింపయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు నిర్మలా ప్రకటించారు. గడువు తీరిన 242 ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్ల లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఇందులో కల్పించుకోవచ్చని నిర్మలా ప్రకటించారు. Under the Matsya Sampada Yojana, which was announced during the budget, Pradhan Mantri Matsya Sampada Yojana was announced during the budget, but clearly the amounts and the provisioning and also making sure that critical gaps are getting filled are all now getting through, and we are announcing it for execution immediately. What this would mean is for activities related to marine, inland fisheries and also aquaculture, this money would be provided. We expect it will give employment for about 55 lakhs of people, and it will help in doubling India's export to reach 1 lakh crores. We also hope that this will bring in better standards in traceability, laboratory networks will be provided, fishing vessels, new fishing vessels can be given for fishermen and so on. New fishing harbors can also be built. And during the ban period, in the sense not the COVID ban period, but every year fishermen don't go to the sea during a certain period. During that period also they can get some kind of a assistance. So personal boat and insurance for boats
both personal and also boat, both can be insured, insurance will be provided. So this we expect will lead to additional fish production of about 70 lakh tons over the next 5 years. అలాగే తెలంగాణ పసుపును ఆంధ్ర మిర్చిను ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ రెండింటికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా 13,300 కోట్లతో పాడి పశువులకు టీకా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడి పశువులకు సకాలంలో టీకాలు వేయించే పరిస్థితి లేక బీమా నష్టం జరుగుతోందని ప్రధాని జనవరిలోనే చెప్పారని, పాడి పరిశ్రమను ఇబ్బందుల నుంచి కాపాడేందుకు దేశ స్థాయిలో విస్తృత టీకా కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్మలా ప్రకటించారు. Looking at the foot and mouth disease of animals, many of our animals, because they have not been vaccinated, suffered from this foot and mouth disease, as a result of which many of our milk related producers or dairy or even animals which get infected could not be coming over to the markets. So farmers or animal keepers had a lot of suffering. So in order that we ensure 100% vaccination of all cattle, all buffalo, all sheep, all goat and pig population, nearly 53 crore animals. India is one of the largest livestock bearing country. And therefore, for a country of that size with one of the largest stock of animal with us, FMD has to be eradicated. Therefore, till date, beginning January, in spite of the lockdown difficulties, 1.5 crore cows and buffaloes have been tagged and they have been vaccinated. So traceability can be established. Why am I saying this? This had a commitment of over 13,000 crores from January of this year. That amount is also flowing, and now post the lockdown, in the green zones at least, this work shall continue with great speed. కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై 3 నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై స్పష్టత కోరుతూ సుప్రీం ధర్మాసనం కేంద్రం ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం ఆర్బీఐకి సూచించింది. ఈ ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ధి సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రీడాయి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆర్బీఐ ప్రకటన బ్యాంకులన్నింటికీ వర్తించేదిలా ఉండగా కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదని తెలిపారు. కేంద్రం తరపున దీనికి సమాధానమిచ్చిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తామని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో కరోనా జోరు తగ్గడం లేదు. ఈ రోజు 40 పాజిటివ్ కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1454కి చేరింది. 13 మంది కరోనా బాధితులను ఇవాళ డిశ్చార్జ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 959కి చేరగా 461 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 34 మంది తెలంగాణలో మృతి చెందారు. ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా రాష్ట్రానికి చెందిన మరో 57 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు
ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇక ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 857 మంది చికిత్స పొందుతూ ఉండగా ఇప్పటి వరకు 1252 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 48కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీలో జిల్లాల వారీగా అనంతపురంలో 4, చిత్తూరులో 14, తూర్పుగోదావరి 1, కడప 2, కృష్ణా జిల్లా 9, కర్నూలు 8, నెల్లూరు 14, విశాఖపట్నం 2, విజయనగరం 3 కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది. ఏపీలోని రైతులకు అందించే వైఎస్ఆర్ రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి 2,800 కోట్లు జమ చేశారు. ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా 7,500 రూపాయలను అందజేసినట్లు తెలిపారు. రైతు భరోసా నగదు బదిలీ కింద 49.43 లక్షల కుటుంబాలకు పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులకు సాయం చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని సీఎం జగన్ చెప్పారు. ఏ రైతుకైనా ఇబ్బంది ఉంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వివరించారు. రైతు భరోసా కింద ప్రతి అన్నదాతకు 13,500 సాయం అందజేస్తున్నామన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు జగన్. అలాగే ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను నియమించనున్నట్లుగా వివరించారు. తారీఖున ఏకంగా 10,614 రైతు భరోసా కేంద్రాలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే రైతుకు అవసరమో ఆ మొత్తం గ్రామ సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొత్తం గ్రామ సచివాలయాలు 11,600 గ్రామ సచివాలయాలు ఉంటే 10,641 రైతు భరోసా కేంద్రాలను కూడా మే 30వ తారీఖున మన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రోజున అవి కూడా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. ప్రతి రైతన్న పేరు కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేశాం, సోషల్ ఆడిట్లో పెట్టాం. జగన్కు ఓటు వేయని రైతైనా సరే పర్వాలేదు, ఆ రైతన్నకు కూడా ఖచ్చితంగా మేలు జరగాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు పూర్తిగా అధికారులకు ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఈ పథకం ద్వారా మేలు జరగాలని, ఆ రైతు కుటుంబం బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. రైతులు ఈ క్రాపింగ్ పంటలు రైతులు వేసిన తర్వాత ఈ క్రాపింగ్లో నమోదైతే ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ కూడా రైతు కట్టాల్సిన పని లేదు. రైతుల తరపున ప్రభుత్వమే, రైతు ₹1 కడితే చాలు, రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడే రైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆర్బీకే ద్వారానే చేస్తుంది. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధరలు, రైతులకు ఏదైనా రాకపోతే ఆ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేయడంలో కూడా ఆర్బీకే పాత్ర పోషిస్తుంది. రైతన్నల కోసం ఈ సంవత్సర కాలంలోనే ఇంకా రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే దానికోసం రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంట్ ఇచ్చే కార్యక్రమంలో ఈ ఖరీఫ్ నాటికి 82% ఫీడర్లు రెడీగా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో దాదాపుగా 434 కుటుంబాలు, రైతు కుటుంబాలకు ఏదైతే పరిహారం అప్పట్లో 5 లక్షలు చెప్పారో ఆ చెప్పిన 5 లక్షలు కూడా అందించని పరిస్థితి ఉంటే ఆ 434 మంది కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వగలిగినాము అని చెప్పి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతులు పండించే ప్రతి పంట రైతు అమ్ముకునేదానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మార్కెటింగ్ శాఖను ఇంకా ఎక్కువగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ రేపు సంవత్సరం కల్లా, అంటే ఇంకా 1 సంవత్సరం టైం అడుగుతా ఉన్నా, రేపు సంవత్సరం చివరి కల్లా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డు పక్కన, ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా.
ఈ నెల 17న గోదావరి జలాల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో గోదావరి జలాల వినియోగంపై ప్రణాళిక రూపొందించేందుకు గోదావరి ప్రాజెక్టుల పరివాహక మంత్రులు, అధికారులతో కేసీఆర్ భేటీ కానున్నారు. గోదావరి ప్రాజెక్టుల నుంచి నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి, ఎస్ఆర్ఎస్పీ ఎల్ఎండీలకు నీళ్లు ఎప్పుడు తరలించాలి అన్న దానిపై చర్చించనున్నారు. మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు నీరు తరలించాలి అన్న దానిపై సీఎం అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలకు ఆహ్వానం పంపారు. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. పరీక్షల విషయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిపుణుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను చేపడతామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ విజ్ఞప్తిని విన్న హైకోర్టు మే 19న 10వ తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని అభివృద్ధి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు నిర్దేశించిన భూమిని ఇతర ప్రాంతాల వారికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అమరావతి R5 జోన్ ప్రకటిస్తూ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ 355ను 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సిఆర్డీఏలోని సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్ ని మార్పు చేయాలంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 17కు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. వెలుగొండ టీడీపీ హయాంలో పూర్తి అయిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ కాదా అని అనిల్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చెప్పుకుంటున్నారని, అది నిరూపించాలని దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు 70% మేమే కట్టాం, వెలుగొండ మేమే కట్టాం, గాలేరు నగరి మేమే కట్టాం, అంద్రినివా మేమే కట్టాం. పోతిరెడ్డిపాడు నుంచి 400 నుంచి 500 టీఎంసీ ప్రతి సంవత్సరం తీసుకుపోయేవాడంటే బుల్లెట్ మంత్రి నెల్లూరులో జిల్లాలో నీళ్ళు అమ్మకొట్టు. ఇదే ఉమాకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, ఇదే విధంగా చేస్తుంటామేమో దరిద్రంగా. కనీసం ఒక్క నిజాలు చెప్పకుండా నీ ఇష్టానుసారంగా దోపిడీ మార్గంలో 5 సంవత్సరాలు నడిపిన నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా. అసలు ఇప్పటిదాకా కూడా పోతిరెడ్డిపాడు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 80,000కి చేస్తామంటే గతంలో 11,000 నుంచి 44,000 రాజశేఖర రెడ్డి గారు చేస్తే రాయలసీమ ప్రాంతం 40,000, 4,000 నుంచి 80,000 చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీని మీద ఈరోజు ఇది చర్చ జరుగుతుంటే మీ పార్టీ స్టాండ్ ఎందుకు కూడా ఈరోజు చెప్పలేని దుస్థితిలో మీ బతుకులున్నాయి. నువ్వు నీ బాబు ఉన్నాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా, నీకు దమ్ముంటే 400 నుంచి 500 టీఎంసీ ప్రతి సంవత్సరం మేము పోతిరెడ్డిపాడుని తీసుకొస్తామని చెప్పావే. నేను చెప్తున్నా, 5 సంవత్సరాలు కలిపి కూడా పోతిరెడ్డిపాడు నుంచి గత 5 సంవత్సరాలు మీ తెలుగుదేశం హయాంలో కలిపి కూడా 400 టీఎంసీ తీసుకువెళ్ళలేదు. ఏపీలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 203 అమలైతే శ్రీశైలం జలాశయం ఖాళీ అవుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఏపీ తెచ్చిన జీవోను నిరసిస్తూ జలసౌధలో ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావును కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిలు కలిసి పలు అంశాలపై చర్చించారు. కృష్ణానది జలాల పరిరక్షణ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావుకు వివరించామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203 జీవో అమలైతే శ్రీశైల ప్రాజెక్టు ఖాళీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో వెనుక తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉందేమోనని అనుమానం కలుగుతోందని, జీవో ఉపసంహరణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. లేకుంటే 1990 కల్వకుర్తి కోసం జరిగిన తరహాలో పోరాటం చేస్తామని కోదండరాం హెచ్చరించారు. 203 జీవో అమలైతే పోతిరెడ్డిపాడు ఒకవైపు విస్తరణ జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుందంటే సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రారంభమవుతుంది. రెండు కలిపి ఇదివరకున్న అన్నీ కలుపుకుంటే దాదాపు ఒక 12-13 టీఎంసీలు మళ్లించుకోవటానికి వీలవుతుంది. రెండోది ఏమవుతుందంటే మొత్తంగానే శ్రీశైలం రిజర్వాయర్ అనేది నెల లోపలనే అది ఖాళీ అయిపోతుంది. మరి యువతల తెలంగాణకు గడుతున్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కలిస్తే కూడా అది రోజుకు 3.5 టీఎంసీలు దాటి ఉపయోగించుకునే వెసులుబాటు లేదు. అవి 90 రోజులు అంటే 3 నెలలు పనిచేస్తే తప్ప మనం అనుకున్నటువంటి మన కేటాయింపులను ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇది ఇట్లా జరిగితే ఏమవుతుందంటే తెలంగాణ తన వాటాను శాశ్వతంగా కోల్పోతుంది. శాశ్వతంగా కోల్పోవటమే కాదు, ఇది మహబూబ్ నగరు, నల్లగొండ, ఖమ్మము, రంగారెడ్డి, పూర్వపు రంగారెడ్డి జిల్లా ఇవన్నీ కూడా ఎడారిగా మారిపోతాయి. ఈ కట్టే ప్రాజెక్టుల వల్ల కూడా మనకి ఏ ప్రయోజనము దక్కదు, అవి కూడా నిష్ప్రయోజనకరంగా మారిపోతాయి అనేది మేము వారికి వివరించడం జరిగింది. మరి ఈ తెలంగాణనేమో మనం అందరం నీళ్లు నిధుల కోసమే కొట్లాడి సాధించుకున్నాం. అంత నీళ్లు నిధుల కోసం 1200 మంది బలిదానాలు చేస్తే అనేక పోరాటాలు జరిగితే వచ్చిన తెలంగాణ, ఈ ఉద్యమ ఆకాంక్ష ఈ నీళ్లను కాపాడుకోవటం అనేది ఉద్యమ ఆకాంక్ష. దాన్ని కాపాడుకోవటం, తెలంగాణ కోసం వినియోగం చేయటం ఇవాళ ప్రభుత్వం బాధ్యత. ఏపీ ప్రభుత్వం 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులు తీసుకుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే 80,000 క్యూసెక్కుల నీటి తరలింపు జీవో 203 ఉపసంహరణకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఇదే పోతిరెడ్డిపాడు అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పుతో కాలువ మంజూరుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒకేసారి 44,000 క్యూసెక్కుల నీరు తీసుకుపోవడానికి కాలువ వెడల్పు చేయడము, సామర్థ్యం పెంచడం జరిగింది. దాని మీదనే అసెంబ్లీ స్తంభించిపోయింది, పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. అయితే ఏదైనా అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉంది. వైపున అది క్లియర్ కాలే, 44,000 క్యూసెక్కుల నీళ్ళకి కూడా క్లియరెన్స్ రాలే, ఆమోదం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కొత్త బిచ్చగాడు పొద్దుగడు అనే సామెతలాగా ఇమీడియట్గా అగమేఘాల మీద కొల్లగొట్టక ముందే కుల్లగొట్టినట్టుగా 44,000 క్యూసెక్కుల నుంచి ఒకేసారి 80,000 క్యూసెక్కులు చేశారు. ఇది నిజంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఒక శాపంలాగా మారున్నది. కల్వకుర్తి లిఫ్ట్ కొనాలి ఎన్నడు స్టార్ట్ అయింది, ఎన్ని ఏళ్లకు పూర్తి అవుతుందని అడుగుతున్నాం. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను తాత్కాలికంగా వాయిదా వేశారు ఏపీ ఆర్టీసీ అధికారులు. రేపు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే బస్సులను సాంకేతిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్లు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు బస్సుల ఏర్పాటుపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. తోగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల అసంపూర్తిగా ఉన్న పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోగుట మండలం తుక్కాపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 12 ద్వారా దుబ్బాకకు, మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అలాగే ప్రధాన కాలువ దాదాపు 40 కిలోమీటర్ల మేర మంత్రి పర్యటించారు. మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇరిగేషన్ అధికారులతో పరిశీలనకు వెళ్లారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు నిర్మాణానికి బాటలు వేస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 203 జీవో వెంటనే రద్దయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిధులు నియామకాలు లేవు సరికదా 1,70,000 ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. 203 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది దక్షిణ తెలంగాణ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా ఈ 4 జిల్లాలను ఎడారిగా మార్చే జీవో అది. రోజు డెడ్ స్టోరేజ్ నుంచి దాదాపు 10 నుంచి 11 టీఎంస్ అక్రమంగా వారికి ఇచ్చిన కోటా కాకుండా మన తెలంగాణ వాటాని డ్రా చేసే విధంగా వాళ్ళు 7,000 కోట్లతో అడ్మిషన్ శాంక్షన్ 5వ తారీఖు రోజు ఇస్తే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. మేము ముందుకెళ్ళి అనుకుంటున్నాం. పాలమూరు ప్రాజెక్టు కానీ, ఎస్ఎల్పిసి సొరంగం కానీ, బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు కానీ, ఢిల్లీ ప్రాజెక్టు ఇవన్నీ కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడే మొదలుపెట్టిండు. విశాఖ నావీ హనీ ట్రాప్ కేసులో కీలక సూత్రధారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ముంబైలో హజీ అబ్దుల్ రెహమాన్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబ్దుల్ రెహమాన్ కు పాకిస్తాన్తో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. నావెల్ అధికారులను ట్రాప్ చేసి భారత సమాచారాన్ని అబ్దుల్ సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 11 మంది నావెల్ అధికారులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ ఏజెంట్ అక్బర్ అలీతో అబ్దుల్ రెహమాన్ కు సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో అక్బర్ డబ్బు డిపాజిట్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నావెల్ అధికారులను ట్రాప్ చేసి సమాచారాన్ని రెహమాన్ పంపారని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు పలుచోట్ల ఈదురుగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. భారత్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కోవిడ్ బాధితుల సంఖ్య 82,000కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసులు నమోదు కాగా 100 మంది దేశవ్యాప్తంగా మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య 81,970కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,919 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 51,401 మంది దేశవ్యాప్తంగా చికిత్స పొందుతున్నారు. అంటే ఇప్పటి వరకు దాదాపు 34.06% మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గత 24 గంటల్లో మరణించిన 100 మందిలో రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో 44, గుజరాత్లో 20, ఢిల్లీలో 9, పశ్చిమ బెంగాల్ 8, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో చెరో 5, రాజస్థాన్లో 4, తమిళనాడు, కర్ణాటకలో 2 చొప్పున, ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన 1 ఉన్నట్లుగా అధికారులు వివరించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1,019 మంది, గుజరాత్లో 586 మంది, మధ్యప్రదేశ్లో 237 మంది, పశ్చిమ బెంగాల్లో 215, రాజస్థాన్లో 125, ఢిల్లీ 115, యూపీలో 88 మంది మృతి చెందారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో 70% మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విస్తరిస్తూనే ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,414 కేసులు నమోదు కాగా వీరిలో 34 మంది మృతి చెందారు. ఇటు ఏపీలో 2,205 కేసులు నిర్ధారణ కాగా 48 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకా మందు ఆశలు రేపుతోంది. కోతులపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. తయారు చేసిన వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ప్రాణాంతక వైరస్ను కోతుల్లోని రోగ నిరోధక శక్తి అడ్డుకోగలిగిందని పరిశోధకులు తెలిపారు. ప్రతికూల ప్రభావాలేమీ ఇప్పటివరకు కనిపించలేదని వెల్లడించారు.
కోతుల్లో ఒక వ్యాక్సిన్ డోస్ ఇవ్వడంతో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాలపై వైరస్ తీవ్రత తగ్గిందని పరిశోధకులు గమనించారు. కోతులకు ఒక డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, మిగతా కోతులతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వాటిలో ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గడం, శ్వాసనాళంలోని కణజాలం వైరస్ను అడ్డుకోవడాన్ని గమనించామని వివరించారు. వైరస్ తాలూకు నిమోనియా సైతం కనిపించలేదని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు తెలిపారు. అతి ప్రమాదకర స్థాయి నావెల్ కరోనా వైరస్కు గురిచేసినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న 6 కోతుల్లో నిమోనియా లక్షణాలు, దుష్ప్రభావం ఇప్పటివరకు కనిపించలేదని వెల్లడించారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మానవుల్లో వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందో, ఏ మేరకు సమర్థవంతంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో చర్చలు జరిపే మానసిక స్థితి తనకు లేదని మండిపడ్డారు. అంతేకాదు, చైనాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోనున్నానని, జిన్పింగ్ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. తాము చేయాల్సినవి చాలా ఉన్నాయని, చైనాతో మొత్తం సంబంధాలను తెంచుకునే యోచనలో ఉన్నామని ఈ సందర్భంగా వివరించారు. నిజానికి జిన్పింగ్ తనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ ప్రస్తుతం అతనితో మాట్లాడే ఆసక్తి తనకు లేదని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించలేదని, వైరస్ వ్యాప్తిని ఆపి ఉండాల్సిందంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ ఆకట్టుకోకపోవడంతో సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత మెటల్స్ అండతో నెమ్మదిగా కోలుకుంటూ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 31,097కు పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 9,136 వద్ద స్థిరపడింది. ఇవి న్యూస్ అల్టిమేట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు ఐ న్యూస్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.